హాయ్ హలో వెల్కమ్ టు డిడి ఛానల్. శ్రీ 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 సచిదానంద సమద్గ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు మన వీడియోలో ఓం సాయిరామ్ సాయిరామ్ గురించి తెలుసుకుందాం. ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు కానీ మహానుభావులు చిన్నప్పటి నుంచి షిరిడీ క్షేత్రాన్ని తిరిగి షిరిడీ ప్రజల జీవితాలే మార్చిన పావనమూర్తి శ్రీ సచిదానంద సమద్గ సద్గురు షిరిడీ సాయినాథ్ మహారాజ్ గురించి తెలుసుకుందాం. షిరిడీయే కాక సమస్త జీవనావళికి ముఖ్య సందేశం ఇచ్చి ఒక గురువుగా మనల్ని ఉద్ధరించిన స్వామికి జయజయలు. ప్రతి మానవునికి కూడా షిరిడీ ప్రవేశం సర్వ దుఃఖ నివారణం. ఎవరైతే షిరిడీలో కాలు మోపుతారో వాళ్ళకి సమస్త దుఃఖాల నుండి అలాగే పాపాల నుండి కూడా విముక్తి కాబడతాయి. ప్రపంచంలోని నలుమూల నుండి కూడా వివిధ దేశాల నుండి కూడా షిరిడీకి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. మనం భారతదేశంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత షిరిడీ అతి పెద్ద పుణ్యక్షేత్రం. షిరిడీ కూడా చేరుకోవడానికి రైలు మార్గం, విమాన మార్గం, అలాగే బస్సు మార్గం ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు షిరిడీ వెళ్ళి రావచ్చును. ఇది మహారాష్ట్ర గ్రామంలో కొలువై ఉన్న మహా దివ్య క్షేత్రం. ఈ షిరిడీ గోదావరి నది తీరాన అతి చేరువలో ఉన్న ఒక దివ్యధామం. షిరిడీకి వెళ్ళి ఏ మానవుడైనా సరే వాళ్ళ పాపాల నుండి కూడా విముక్తి కాబడతాయని బాబావారు సెలవిచ్చారు. అదేవిధంగా బాబావారు ఆజ్ఞ లేకుండా ఏ జీవి కూడా షిరిడీలో అయితే ప్రవేశించడం జరగదు. ఈ సాయిబాబా మందిరం అయితే మాత్రం ఆ ఊరు మధ్యలోనే ఉంటుంది. ఊరి చివరిగానే ఏమీ ఉండదు. చుట్టూ కూడా అన్ని ఇల్లులు అన్నీ ఉండగా ఈ ఊరు మధ్యలోనే బాబావారి మన సమాధి స్థానం అయితే కొలువైందిగా చెప్పవచ్చు. గురువు గారి ఆస్థానంలో మన బాబావారు మనందరికీ దశ నిర్దేశం కూడా ఇవ్వడం ఎక్కడైతే జరుగుతుంది. మేము ఒక 1 year బ్యాక్ షిరిడి విష్ణు సహస్రనామం పారాయణకి వెళ్ళాము. ఇది అక్కడ జరిగిన విష్ణు పారాయణం అండి. ఎవ్రీడే కూడా సాయిబాబాకి రకరకాలుగా పూలతో అలంకరించేవారు. అక్కడ దొరికే పూలు నిజంగా చెప్తున్నాను, ఇక్కడ మన దగ్గర అయితే దొరకవు. చాలా బాగా పూజ చేసుకోవచ్చండి. ఆ సాయిబాబా డెకరేషన్ కానీ, ఆ పువ్వులు కానీ, అలంకరణ కానీ అవన్నీ కూడా సొంతంగా ఇప్పుడు మేము తయారు చేసి ఈ డెకరేషన్ కూడా మేము చేసేవాళ్ళం. ఈ షిరిడీకే చాలా చేరువలోని కొన్ని రకాల పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయండి. శనిసింగాపురం అని, అలాగే నాసిక్, త్రయంబకేశ్వరం, అలాగే సీతా గుహ, సీతారామ లక్ష్మణుని తిరిగి కొనియాడిన ప్లేసులు ఇవన్నీ కూడా మనం షిరిడీ దర్శనానికి వెళ్ళినప్పుడు షిరిడీలో ఉంటూనే ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకొని రావచ్చు. ఒక్కొక్కటి ఒక 150 to 100 kilometers అయితే ఉంటుంది. మనం టూర్ని ఒక 5 days ఇలాగా ప్లాన్ చేసుకొని వెళ్ళామంటే షిరిడీతో పాటుగా అన్ని అజంతా ఎల్లో గృహాలు అన్నీ కూడా చూసి రావచ్చు. చాలా దివ్యధామం అండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్తే మాత్రం అలా ప్లాన్ చేసుకోండి. మేమైతే అప్పుడు 10 days షిరిడీలో స్పెండ్ చేసాము. మొత్తం షిరిడీ అన్నీ కూడా చూసాము. నేను చూసిన ప్లేసులు, అలాగే నేను షిరిడీ ఎన్ని రోజులు మేము ఎలా దర్శనం చేసుకున్నాం అదైతే ఇప్పుడు నేను వివరంగా మీకు చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ఏమైనా తెలియకపోయినా సరే వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చును. ఎలాగా మనం హారతులకి అటెండ్ అవ్వాలి, బాబా దర్శనం ఎప్పుడు ఉంటుంది, ఏమేమి ఉంటాయి లోపల, అవన్నీ కూడా ఈ లోపలైతే మీకు వివరంగా నేను చెప్పడం జరిగింది. వీడియో క్లిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు తెలిసినట్టే ఓల్డ్ షిరిడీలో అయితే బాబావారు నివసించడం అయితే జరిగింది. ఆ తర్వాత బాబావారి సమాధి అయితే సాయి సచరితలో చెప్పినట్టుగా మన ఇప్పుడు షిరిడీ ప్రదేశం బాబా సమాధి, బాబా విగ్రహం ఉంది కదా, ఆ ప్లేస్లో అయితే బాబావారిని సమాధి. ఇదండి నింబు వృక్షం అండి, వేప చెట్టు. బాబావారి వేప చెట్టు ముందే ఉండి ఆ కిందనే ఉండి ప్రజలందరికీ కూడా పదే చెప్పేవారు. ముందు బాబావారి పాదుకలు ఉంటాయి. ఇది మనం బాబాని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వెంటనే ఈ నింబు వృక్షం అయితే ఉంటుంది. దాని దగ్గరికి అయితే వెళ్ళేవారు కానీ ఆ ఆకు గురించి అయితే వెళ్ళిన ప్రతి ఈ నింబు వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు. గాలికి ఆకులు ఏమన్నా రాలితే అవి తీసుకొని నోట్లో వేసుకొని నమిలి అది మన ఇంటికి కూడా రావచ్చు. అలాగైతే చాలా బాగుంటుంది కూడా. దాని గురించి అయితే ప్రతి ఒక్కరు అలా అక్కడ ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. బాబా దర్శనానికి ఒకసారి లోపల ప్రవేశించిన తర్వాత లోపలైతే మనం దర్శనం చేసుకోవడానికి అలాగే మనం చేసుకునే పూజా కైంకర్యాలన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత
ఎక్కడైనా ఒక 2-3 అవర్స్ అయినా ఉండి బాగా చూసి కూర్చొని రండి. ఇదైతే బాబావారి మ్యూజియం. బాబావారి మ్యూజియం అని కొంచెం ముందుకి మన ప్రసాదం తీసుకొని వెళ్ళగానే అక్కడ ఉంటుందండి. ఆ మ్యూజియంలో అయితే అప్పట్లో బాబా యూజ్ చేసిన వంట పాత్రలు, ఆయన వండిన అండాలు, ఆయన ఒక 2-3 అండాల్లోనే వంట అంతా కంప్లీట్ చేసి ప్రజలకైతే పంచిపెట్టేవారు. ఆ దృశ్యాలు, అలాగే బాబావారు ధరించిన కఫని, పైజామా, అలాగే అన్ని రకాల ఫోటోషూట్ కూడా ఉంటుంది అందులోని. అప్పట్లోని మనకి బాబావారిని సేవించిన వాళ్ళందరి ఫొటోస్ కూడా ఉంటాయి. తర్వాత సాయి సత్యనారాయణ వ్రతము అని చెప్పి 2-3 షాట్లు అయితే ఉంటాయండి. రోజుకి 200 టికెట్ ఉంటుంది. ఆ వ్రతానికి మనం స్వయంగా కూర్చుంటే సామాన్లన్నీ వాళ్ళే ఇస్తారు. మామూలు మన సత్యనారాయణ వ్రతంలాగా ఉంటే వ్రతం కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. కథలు కూడా ఉంటాయి. మనలందరినీ కూర్చోబెట్టి పంతులు గారు పూజ చేయించి ఆ కథలైతే మనకి వినిపిస్తారు. అలాగే వినిపించిన తర్వాత అక్కడ కొబ్బరికాయ జాకెట్ మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంటికి కట్టండి అని ఆ పంతులు గారు అయితే మనకి చెప్తారు. ఆ వ్రతం చేయించుకోండి. 3 బ్యాచ్లకు టైమింగ్స్ కూడా ఉంటాయి. ఈ సాయిబాబా గుడికి ఎంట్రన్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్టే, కానీ మొబైల్స్ అవి ఏవి పట్టుకెళ్ళవరండి. కానీ 60 ఇయర్స్ దాటిన ఓల్డ్ పీపుల్ ఎవరైనా ముసలి వాళ్ళతో ఒక మనిషిని మళ్ళీ మనకి పంపిస్తారండి. వాళ్ళ ఆధార్ కార్డుతోని వాళ్ళు ఫ్రీగా పంపిస్తారు. బేగా దర్శనం కూడా అయిపోద్ది వాళ్ళకైతే. ఎప్పుడైనా మీకు 60+ ఏజ్ కానీ ఉంటే మీ ఆధార్ కార్డు పట్టుకొని మీరు ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా పంపించే వెసులుబాటు కూడా ఉంటుంది. అది గేటు ముందే ఉంటుంది. అది ముందే కనుక్కొని మీరైతే వెళ్ళండి. ఎందుకు బాబావారి అన్నప్రసాదన మన షిరిడి క్షేత్రానికి బాబా సమాధి మందిరానికి అన్నప్రసాదం అయితే కొంచెం దూరమే, 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. కొంచెం ముందు నుంచి వెళ్ళి ఆ బస్సు పట్టుకొని అన్నదాన క్షేత్రానికి అయితే వెళ్ళాలి. అక్కడ కూడా మనకి టోకెన్స్ అయితే ఇస్తారు. అక్కడికి ఇలా మన బాబావారి వండిన పెద్ద ఫోటో అయితే అక్కడ ఉంటుంది. ఫుడ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. 4 రకాల కర్రీస్ పెట్టి రైస్ పెడతారు. రైస్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మీకు పెద్ద చపాతీలు కూడా తీసుకొచ్చి పెడతారండి. పూరి కావాలంటే పూరి, చపాతీ చాలా బాగుంటుంది బాబావారి ప్రసాదం. కాకపోతే కొంచెం మందిరానికి అలాగే అన్న సమాధాన క్షేత్రానికి కొంచెం దూరం ఉంటుంది. కానీ అడిగి కనుక్కొని వెళ్ళి ఒకసారైనా బాబా ప్రసాదం స్వీకరించి బాబావారి హారతుల టైమింగ్స్ బట్టి అన్నప్రసాదం కూడా ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది. అందరూ కూడా ఒక్కసారైనా అన్నదానానికి మాత్రం వెళ్ళవచ్చు. చాలా పెద్ద కమ్యూనిటీ హాల్లో ఉండి చాలా బాగుంటుంది. టీటీడీలో అంగమామలాగే ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ మనం బయటకు వచ్చేసిన తర్వాత ఫుల్గా గేట్ బయటకు వచ్చిన తర్వాత బాబావారు స్వయంగా వెలిగించిన దుని ఉంటుందండి. అది అప్పుడు బాబావారు వెలిగించిందిగా ఇప్పటికీ కూడా ఇతిహాసం. దానికి శుభ్రంగా అద్దాల లోపల ఉంటుంది. ఆ దునిలో వచ్చిన విభూదినే మనకి ఇప్పటికీ కూడా బాబావారి ప్రసాదంగా షిరిడీలో ప్రతి ఒక్కరికి ఒక చిన్న ప్యాకెట్ రూపంలో అయితే ఇస్తారు. అలాగే హారతి టైంలో దుని చుట్టూ కూడా అలా మొత్తం జనాలే ఉంటారండి హారతి వీక్షించడానికి. లోపల స్వామి ముందు కరెక్ట్గా మన 4 హారతుల టైమింగ్స్ని బట్టి ఒక 100 నుంచి 150 మంది పంపిస్తారు. వాళ్ళ సమాధి ముందునే స్వయంగా కూర్చోబెట్టి హారతి ఉంటుంది. అలాగే బయటని ఇక్కడ దుని దగ్గర కొంతమంది కూర్చుంటారు. కొంతమంది లోపల ఉండిపోయి హారతిని అయితే వీక్షిస్తారు. అదే ధ్యాన మందిరం ఉంటుంది. ధ్యాన మందిరం ముందుగే అక్కడ కూర్చొని చాలామంది హారతిని వీక్షిస్తారు. చెప్పాను కదా, ఒకసారి లోపలికి వెళ్తే బేగా రావడానికి కొంతమంది అయితే ఇష్టపడరు, హారతలకి అయితే ఉంటారు. ఇక బాబావారి ప్రసాదం అయితే ఒక విభూది పొట్లము. ఇక ఇదే బాబావారి ప్రసాదం బూందీ, స్వీట్ బూందీ ఇస్తారు. ఇదైతే బాబావారి ధ్యాన మందిరం అండి. బాబావారి మొహం కనిపించే ముందునే ధ్యాన మందిరం ఉంటుంది. పెద్ద హాలు. ఇంక అందులోని ఎంతమంది అయినా పడతారని, ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే బాబావారి దగ్గర ఉంటుంది. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ధ్యానం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే బాబా సాయి సచ్చరిత పారాయణ చేయడానికి కూడా ఒక రూమ్ ఉంటుంది. అందరూ కూడా చాలామంది బుక్స్ అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి ఆ బుక్స్ తెచ్చుకొని సాయి సచ్చరిత పారాయణ కూడా షిరిడీలో చాలామంది చేస్తారు. సాయి సత్యనారాయణ వ్రతం చేయించుకునే హాలు ముందుకొస్తే అక్కడ బాబావారు స్వయంగా అభిషేకించిన శనీశ్వరుడు, మన తైలం పెట్టి అభిషేకం చేసుకోవచ్చు. అలాగే లింగం ఉంటుంది. దుర్గాదేవి కూడా గుడి లోపలే ఉంటుంది. ఇదైతే బాబావారు మందులు ఇచ్చే వైద్యశాలండి. గేట్ అవుట్ సైడ్కి వచ్చేగానే బాబావారి నింబు వృక్షం పక్కనే ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం అయినా సరే చెప్తే మీ పేరు, మీ ఊరు రాసుకొని ఫోన్ నెంబరు, ఇక్కడ మెడిసిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తారు. ఎందుకంటే బాబావారు చాలా వరకు ప్రజలకు స్వయంగా నయం చేసిన జబ్బులు కూడా ఆయన చేయి పెట్టి నయం చేసిన రోజులు ఉన్నాయి. అందుకే ఇప్పటికీ షిరిడీలో అది ఉందండి.
మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే గుడి లోపలే మెడిసిన్ ఇచ్చే ఒక చిన్న రూమ్ ఉంటుంది. దాన్ని కూడా మీరు చూసుకొని రండి. ఒక్కసారి షిరిడి లోపలికి వెళ్ళామంటే అసలు రావాలని అనిపించదండి. బాబావారి సేవకుల యొక్క మహాసమాధులన్నీ కూడా ఉంటాయి అక్కడ. ఆ సేవకులు కూడా బాబావారితో పాటే ఆ ప్లేస్‌లోని సమాధి చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా నేను నా కళ్ళతో అయితే చూసినవే. ఫోన్లు గానీ ఏమి కూడా పట్టుకెళ్ళనివ్వరు. ఎవరైనా వెళ్లి చూసి చెప్తేనే గానీ మనకైతే తెలీదు. ఇవన్నీ ముందే తెలుసుకొని బాబావారిని దర్శనం చేసుకొని ఆ లోపలున్నయన్నీ కూడా మనం సందర్శించి రావచ్చు. అలాగే బాబావారికి ఏమీ పట్టుకెళ్ళనివ్వరండి లోపలికి. వారికి ఒక పువ్వు గానీ, స్వీట్ గానీ, అలాగే ఏదైనా పంచి గానీ పట్టుకెళ్దాం చాలామంది అంటారు. కానీ ఇవి ఏమీ లోపలికి తీసుకెళ్ళనివ్వరు. అన్నీ డస్ట్‌బిన్‌లో ఏసేస్తారండి. కానీ ఏసిన ప్రతీది కూడా లోపలే తీసుకొచ్చి బాబావారు ధరించినవి అని చెప్పి లోపలైతే అవి వేలం ఉంటది. ఒక రూమ్ ఉంటది. ఆ రూమ్‌లో ఇవన్నీ కూడా మనం కొనుక్కొని రావచ్చు. అక్కడ వాళ్ళు ఒక రేట్ అయితే ఫిక్స్ చేస్తారు. ఆ రేట్ ప్రకారం మనం మనకు నచ్చిన ఏమైనా బాబా ధరించిన వస్తువులు ఏమైనా కొనుక్కోవచ్చు. అది కూడా లోపలైతే పెట్టారండి. పంచా ఉంటది. అలా బాబావారికి అసలు విషయం ఏంటంటే బాబావారిని దర్శనం చేసుకోవడం మహాసమాధి అనే ఒక రూమ్ ఉంటది. ఆ రూమ్ నుంచి లోపలికి వెళ్ళేసరికి లైన్‌లుగా డివైడ్ అయిపోతాయండి. ఆ చివరి లైన్ ఒకటుంటది. మధ్యలో లైన్ ఉంటది. ఈ చివర అంటే లెఫ్టు, మధ్యలో రైటు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే బాబావారి తలను పట్టుకున్నట్టు. అలా మధ్యలోంచి వెళ్తే బాబావారిని మొత్తం కూడా చూడొచ్చు. అలాగే రైట్ సైడ్ వెళ్ళామంటే బాబావారి పాదాలను ఆశ్రయించినట్టు. అలాగా 3 లైన్లుగా డివైడ్ అయిపోతాయి. మనం ఏ లైన్‌లో నుంచైనా వెళ్ళి బాబావారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. హారతల టైంలో ఎప్పుడైనా అటెండ్ అయితే రాత్రి 10 అయిన తర్వాత కాగడ హారతి టైంలో బాబావారిని అంతా వైట్ అండ్ వైట్ అండి. ఇది మీద ఏ కలర్ ఉందో అలాగే బాబావారికి కూడా సేమ్ కలరే ఎప్పుడు కూడా ధరింపచేస్తారు. వైట్ అండ్ వైట్‌లో బాబానైతే నిద్రపుచ్చుతారు. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ హారతిలో మనం చూస్తే బాబావారు ఒక దోమతెర నుంచి ఇలా పైకి లేసి చాలా బాగుంటుందండి ఆ దృశ్యం. ఎప్పుడైనా ఆ హారతి మాత్రం మిస్ అవ్వదు. నైవేద్యం కూడా వెన్ననైతే మనకైతే అందరికీ ఇస్తారు. చాలా బాగుంటుంది. అది టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటది. అలాగే లోపల బాబావారి బుక్స్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్‌లో బుక్స్ అన్నీ అమ్ముతాడండి. సాయి సచరిత్ర గానీ, మన సాయిబాబా ఏవైనా కోటి లేఖన అన్ని లాంగ్వేజ్‌లో కూడా దొరుకుతాయి. చాలా తక్కువ కాస్ట్ బుక్స్ కూడా కొనుక్కోండి బుక్ స్టాల్‌లో. చాలా ఉన్నాయి గానీ అన్నీ చెప్పడానికి వీడియో లెంతీ అయిపోద్ది. బయటకొచ్చేస్తే 2 రూపీసేనండి కాఫీ గానీ, టీ గానీ 2 రూపీస్‌కే బయటని బాబా గుడి ఎదురుగానే దొరుకుతది ఎనీ కాస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీ. థ్యాంక్ యూ. ఓం సాయి.